ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంగన్వాడీలను తీర్చిదిద్దుతామని అన్నారు మంత్రి సీతక్క. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ఫైనల్ స్కూల్గా మార్పు చేశామని తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ పిల్లల గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లల తయారు చేసిన పలు వస్తువులను ఆమె తిలకించారు. గ్రాడ్యుయేట్ డే సందర్భంగా పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు చేర్పిస్తున్నారని ఇది కరెక్ట్ కాదని అన్నారు మంత్రి సీతక్క. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకే జూన్ మాసంలో అమ్మబాట అంగన్వాడీ బంగారు బాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే అంగన్వాడీ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు మంత్రి సీతక్క. మరి 3 to 5, 6 years లో ఉన్నటువంటి పిల్లలకు మన అంగన్వాడీ చదువులను గుర్తించి వాళ్ళకి ఈ రకంగా కాన్వకేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి గ్రాడ్యుయేట్స్ ప్రమోషన్స్ ఇచ్చి మరి మా అంగన్వాడీ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషం. మరి ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ సెరమనీ గతంలో ఎప్పుడు కూడా ఇలా కాకుండా ఈసారి మన అంగన్వాడీ సెంటర్స్ అన్ని కూడా స్కూల్స్ గా ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా మార్చుకొని వాళ్ళని మరింత ప్రోత్సహించాలన్నటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు కూడా మరి ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళాలని ఆసక్తి చూపుతా ఉన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టంగా ఉన్నా పూట గడవడం కష్టంగా ఉన్నా మరి మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పంపాలి అని నర్సరీ నుంచే వాళ్ళని పంపిస్తా ఉన్నారు. అది